శ్రీమతం పైన ఎవరు నడుస్తారో వాళ్ళు మాయకు ఆకర్షితం కారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. మన్మతాన్ని వదిలి శ్రీమతం పైన నడిచినప్పుడే బాబా ప్రత్యక్షమవుతారు. ఏ పిల్లల రక్షణ జరుగుతుందంటే ఎవరు సత్యంగా ఉంటారో, అసత్యం అనేది ఉండదు, అలాంటి వారి రక్షణ జరుగుతుంది. ఒకవేళ రక్షణ జరగలేదంటే వాళ్ళు చదువుని మిస్ చేయడమో, సంశయంలోకి రావడమో, ఏదో ఒక ప్రకారమైన అసత్యత ఉంటుంది. అసత్యం అనేది ఏంటంటున్నారు బాబా ఇక్కడ? విరుద్ధంగా నడవడం, లేదా మన్మతాన్ని మిస్ చేయడం, లేదా శ్రీమతం పైన నడవకపోవడం. వారిపైన మాయ దెబ్బ పడుతుంది. ఎవరైతే మాయ సౌందర్యానికి ఆకర్షితమవుతారో వారి కోసం మాయ అయస్కాంతం వంటిది. శ్రీమతం పైన నడిచే పిల్లలు ఎప్పుడు ఆకర్షితం కారు. ఓం శాంతి.